నమస్తే డాన్ మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సంస్థలో మొత్తం 8 కోర్సులు 480 సీట్లు ఉన్నాయి. జోసా కౌన్సిలింగ్ ద్వారా సీట్ల కేటాయింపులు పూర్తి కాగా సీట్లు పొందిన విద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి రవీంద్ర కళాభారతి ఆడిటోరియానికి వచ్చి ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన చేయించుకుంటున్నారు. ఫీజులు చెల్లించి ప్రవేశాలు పొందుతున్నారు. ఈ ప్రక్రియ ఆగస్టు 18 మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతోంది. ఆగస్టు 15 సాయంత్ర దినోత్సవం సందర్భంగా సెలవు ఉంటుంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీన్ అకాడమిక్ డాక్టర్ ఎన్ జయరాం ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి విద్యార్థులు రావడంతో ప్రాంగణంలో సందడి వాతావరణం కనిపిస్తోంది. మొదటి రోజు 50 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. తొలి 3 విద్యార్థులకు డీన్ అకాడమిక్ డాక్టర్ ఎన్ జయరాం, డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ హిమబిందు అడ్మిషన్ లెటర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డాక్టర్ వి సందీప్, అడ్మిషన్ల అధికారి డాక్టర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.